ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ అయితే దొర్లిపల్లి ఉన్నాం. చీకటి అయింది, రాత్రి అయితే 7 దాటేసింది. ఇంకా మేము వర్క్లోనే ఉన్నాము. అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుంది. చూస్తున్నారు కదా మేఘాలు ఎలా కమ్ముకొచ్చేస్తున్నాయో. చూస్తున్నారు కదా, అసలు వర్షం అనేది తగ్గడం లేదు, చాలా భారీగా పడుతుంది. రోడ్డు కూడా సరిగ్గా కనిపించడం లేదు. మా మామ అయితే అద్దం తుడుచుకుంటూ ఉన్నాడు. చూడండి, లైట్ వేస్తే డ్రైవింగ్లో కొంచెం ఇబ్బంది కదా, కళ్ళకు పడుతుంది అని అంటున్నాడు. అందుకని ఫ్లాష్ యాప్ చేశాను. వర్షంలో ప్రయాణించేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ మంది ఏం చేస్తారంటే బైక్ మీద కానీ వచ్చేటప్పుడు వాళ్ళు చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే బైక్ని ఒక చెట్టు దగ్గర నిలిపి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు కింద అయితే ఉంటారు. అలా మాత్రం చేయకండి. వర్షంలో తడిచినా బాధ లేదు, తడుచుకుంటైనా ఇంటికి వెళ్ళండి, కానీ చెట్ల కింద మాత్రం ఉండకండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చెట్ల కింద నిలబడ్డ వాళ్ళు చాలామంది చనిపోతున్నారు. అలాంటి పరిస్థితి మనకైతే ఉండకూడదు. ఎందుకంటే మనకంటూ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇందాక మేము వచ్చే టైంలో ఒక బ్రదర్ అయితే అక్కడ చెట్టు కింద నిలబడి ఉన్నాడు బైక్ మీద. కానీ మనం చెప్పాల్సిన కనీస ధర్మం ఉంది కాబట్టి మేమైతే చెప్పడానికి చూసాం. కానీ ఈ విపరీత వర్షంలో బండి ఆపడానికి కూడా వీలు లేదు మాకు. ఇప్పుడైతే ప్రజెంట్ కుందు నది దగ్గర అయితే ఉన్నాము.
చూశారు కదా బ్రేకులు కూడా ఎలా అరుస్తున్నాయో ఆ బండికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాంటి కొన్ని బస్ స్టాండ్ షెల్టర్లు అయితే ఉన్నాయి కదా, అటు సైడ్ ఉండండి, తప్పులేదు. ఇదిగో ఇక్కడ కొంతమంది నిలబడ్డారు కదా, ఇది ఒక స్కూలు. వాళ్ళు ఎంతసేపటి నుంచి ఉన్నారో మనకైతే తెలియదు, కానీ వాళ్ళకి చెట్ల కిందనే ఉన్నారు. అలా ఉండడం చాలా ప్రమాదకరం. బీ సేఫ్, బీ సేఫ్టీ. ఇప్పటికైతే కోయిలకుంటకు వచ్చాము. కోయిలకుంటలో అయితే వర్షం అయితే స్టాప్ అయింది, దేవుందయ్యా. చూశారు కదా ఫ్రెండ్స్, వర్షంలో మా తిప్పలు, మా ప్రయాణం, వర్షంలో మా ప్రయాణం. మీరు ఎవరైనా ఎప్పుడైనా వర్షంలో ప్రయాణం చేసింటే ఆ అనుభూతి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేమైతే రిప్లై ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఒక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు అయితే వస్తాము. బాయ్.